తీసుకుంటా. ఇది వచ్చేసి సీతాఫలం, అంటే సీతాఫలంలో ఇది రామ సీతాఫలం అండి. ఇది ఇలా కట్ చేస్తే ఇప్పుడు అలా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటావండి మనకి? ఇలా కట్ చేస్తే ఇప్పుడు ఇది ఒకటే కదా కట్ చేసింది మనం, దీనికి 3-4 వచ్చేసి బ్రాంచెస్ వస్తాయి. ఇటు తిరిగి చెప్పు. 3-4 వచ్చి బ్రాంచెస్ వస్తాయి. అయితే ఇప్పుడు ఈ కొమ్మకి 4 కాయలు కాయటం కంటే ఈ 4 కొమ్మకి ఇంకా 4 బ్రాంచెస్ వచ్చింది అనుకోండి. ఈ 4 బ్రాంచెస్కి ఒక్కొక్క బ్రాంచెస్కి వచ్చి 4 కాయలు, అంటే 4 16 కాయలు వచ్చే అవకాశం. అంటే మీరు కట్ చేశారు కదా, కట్ చేసిన కాడ ప్రతి చోట కాడ 4 బ్రాంచెస్ అనేది వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా వస్తాయి, అందులో సందేహం లేదు. మేము చేసేది కూడా దానికోసమే. అవి వస్తాయి. దానికి ఒక 4 బ్రాంచెస్కి 4 16 కాయలు. 4 కాయలు వచ్చేటి కంటే 4 16 కాయలు వచ్చేయటం మేలంటవా? 4 కాయలతోనే ఆగిపోవటం. ఓకే సార్, అది రైతుకి అనేది బెనిఫిట్ అన్నమాట. రైతుకి బెనిఫిట్, మంచి కాపు వచ్చే అవకాశం. చెట్టు కూడా గ్రోత్ అవుతుంది, చెట్టు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ అయితే కంపల్సరీ ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది కాపు అయిపోయిన తర్వాత చేయించుకోవాలి. కాపు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఓకే అండి, ఇది వచ్చేసి మార్కాపురం. మాది మార్కాపురం. ప్రూనింగ్ 2 రాష్ట్రాలు ఎక్కడైనా తిరగగలుగుతారు అంటే వీళ్ళు? ఎక్కడికైనా వస్తామండి, ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వచ్చి మేము వీళ్ళు సర్వీస్ చేయగలరండి. ప్రూనింగ్ చేస్తాం. మాకు ట్రావెల్ ఛార్జ్ ఇస్తే మేము వచ్చి ప్రూనింగ్ చేస్తాం. చూశారు కదా, ఈ కొమ్మ అనేది వచ్చేసి లాంగ్ అయితే వెళ్ళిపోతూ ఉంది. దీన్ని అదే కటింగ్ చేస్తే మళ్ళీ 4 బ్రాంచెస్ అనేది వస్తాయంట. రైతు సోదరులు గమనించాలి. అవైతే బారుగా వెళ్ళిపోతున్నాయి, కానీ వాటికి అనేది కాపు అనేది తక్కువగా, 1-2 తప్పితే మిగతాయి రావండి. ఇలా కట్ చేయటం వల్ల సైడ్ బ్రాంచెస్ వచ్చేసి ప్రతి చోట కాడ పూత పిండి అనేది రావడం జరుగుతుంది. ప్రతి కొమ్మ అనేది టచ్ చేయాలండి.